ఆమోస్ యాదవ్ రెడ్డి హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నేమాని భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి, ఆమోస్ యాదవ్ రెడ్డి సొంత పార్టీ నేతలపైనే ఇలాంటి అంశాలను పేర్కొనడానికి అసలు కారణం ఏంటి? అఫిడవిట్ లో డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మనుగడ మీద ఆధారపడి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కనుసన్నల్లో ఆధారపడి ఉంది. ఆయన ఎట్లా చెప్తే అట్లా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అప్పట్లో జరిగిన అవినీతి కార్యక్రమాలకు సంబంధించి లేకపోతే అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి భారీ ఎత్తున ముడుపులు కేంద్రానికి కూడా అందాయి. అప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవసరాల దృష్ట్యా రాజశేఖర రెడ్డిని కాదనలేని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో బలమైనటువంటి నాయకుడు, అతను బలమైనటువంటి వ్యక్తిగా కాకుండా రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. ఆ ఎంపీలతో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులుగా ఉంటారు అనేటువంటి మాటని ఈ 4-5 లైన్లలో అఫిడవిట్ లో పేర్కొన్న 108 పేజీల అఫిడవిట్ లో పేర్కొన్న దాంట్లో 4 ప్రధాన లైన్లు ఉన్నాయి. ఏంటంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కేంద్ర ప్రభుత్వం చూస్తూ మిన్నకుండిపోయింది. ఏ ఒక్క అధికార వర్గాలు గాని ఏ ఒక్క ప్రభుత్వ శాఖ గాని ఆ అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోలేకపోయింది. దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి ఫ్యాక్షన్ మూలాలు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒక ఫ్యాక్షనిస్ట్ గా, ఫ్యాక్షన్ నాయకునిగా కూడా ఈ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ ఫ్యాక్షన్ మూలాలతో పాటు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాజశేఖర రెడ్డి మీద ఆధారపడి ఉండడం, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ముడుపులు అందుతుండడం కూడా ఒక కారణం. ఈ దృష్ట్యా వాళ్ళ యొక్క రాజకీయ అవసరాల దృష్ట్యా, ఎన్నికలలో ఓటు బ్యాంక్ అవసరాల దృష్ట్యా కూడా రాజశేఖర రెడ్డిని ఏమీ అనలేనటువంటి పరిస్థితి నెలకొనుంది. కాబట్టి అప్పట్లో ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సాహసించలేకపోయింది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఇప్పుడు 2G స్కామ్ గానీ, కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించినటువంటి స్కామ్స్ గానీ, వీటన్నిటికంటే కూడా ఇది బలమైనటువంటి ఎక్కువైనటువంటి స్కామ్. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తాము దాఖలు చేసినటువంటి పిటిషన్ లో పేర్కొన్నటువంటి అన్ని అంశాలు కూడా పూర్తి వాస్తవాలు. కాబట్టి వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఈ పిటిషన్ విచారణకు స్వీకరించాలంటూ ఆ అఫిడవిట్ లో ఆమోస్ తో పాటు యాదవ్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ నాయకులంతా కూడా తమ అధినేత్రిని ఇరకాట్లో పెట్టే విధంగా కాంగ్రెస్ నాయకులు అఫిడవిట్ దాఖలు చేశారు. అధినేత్రిని ఇబ్బందులు పడేసేటువంటి పరిస్థితి వచ్చింది. పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలలో ఒక భాగస్వామిగా ఉంది అనేటువంటిది చెప్పినట్లుగా ఉంది. ఇది చెప్పకనే అంగీకరించినట్లుగా వస్తోంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటువంటి పార్టీ అధినాయకత్వం, పార్టీ నాయకత్వం పూర్తి స్థాయిలో దీనిలో ఇన్వాల్వ్ అయింది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అంటే 5 నుంచి 6 సంవత్సరాల పాటు జరిగినటువంటి అవినీతి జరిగినట్లుగా చెప్పబడుతున్న మొత్తం అవినీతి కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలిసే జరిగాయి అనేటువంటి ఒక సంకేతాలు ఇచ్చే విధంగా ఈ అఫిడవిట్ ఉంది. దీన్ని ఇప్పుడు ఈ రోజు ఉదయం కొంచెం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కొత్తగా ఎంపికైన పిసి అధ్యక్షుని అడిగితే దీని మీద సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు. దీంతో పాటుగా సిఎల్పి కార్యాలయంలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా దీని మీద స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే దీని ఆఫ్ ది రికార్డ్ లో చెప్తున్నారు, ఖచ్చితంగా ఇది పార్టీని ఇబ్బంది కలిగించేటువంటిదే, ఇది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటువంటిదే. మరో పక్క ప్రతిపక్షాలకు కొత్త అస్త్రం ఇచ్చినట్లయింది. మన టార్గెట్ అంతా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, రాజశేఖర రెడ్డికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి మాటలే చెప్తూ వస్తున్నాం ఇంతకాలం. అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా అందులో అధినాయకత్వానికి సన్నిహితంగా ఉన్నట్లుగా చెప్పుకునేటువంటి నాయకులు ఎవరైతే ఆమోస్ గాని, యాదవ్ రెడ్డి గాని, వీళ్లు దాఖలు చేసినటువంటి పిటిషన్ లో రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలు అధినాయకత్వానికి తెలిసినా మిన్నకుంది అనేటువంటి సంకేతాలు పంపించడం ద్వారా కేంద్ర నాయకత్వాన్ని ఇబ్బందుల్లో పాడేసినట్లుంది అనేటువంటి భావనని నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే దీని మీద బహిరంగంగా మాట్లాడేందుకు కూడా కొంత సుముఖత వ్యక్తం చేయట్లేదు వరప్రసాద్. అంటే భాస్కర్, ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే ఈ మకిలి ఉందో ఇది పూర్తిగా సొంత పార్టీ నేతలే ఇలా కామెంట్ చేయటం, కేంద్రానికి పులిమేయటానికి అదే దీని వెనుక ఆలోచనగా మనం భావించవచ్చా? అంటే వాస్తవానికి వీళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని ఈ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు, ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారంటూ
వాళ్ళ పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న శంకర్రావు దాఖలు చేసిన పిటిషన్ కూడా అదే. తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని ఆర్థిక అక్రమాలకు పాల్పడడం ద్వారా పెద్ద వేల కోట్ల రూపాయల వ్యాపారాలు పెట్టుబడులు సాధించారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ప్రధాన ఆరోపణ. అయితే ఇప్పుడు దానికి కొంచెం సప్లిమెంటరీ పిటిషన్ గా ఉన్నటువంటి యాదవ్ రెడ్డి ఆమోద్ దాఖలు చేసిన పిటిషన్ మాత్రం మొత్తం వ్యవహారాన్నే టర్న్అవుట్ చేసింది. దీంట్లో అఫిడవిట్ లో పేర్కొన్నటువంటి అంశాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు పెంచుకున్నారు అనేటువంటిది ఒక్క పార్ట్ అయితే, రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు గాని ఇతర అవినీతి ఆరోపణలు గాని ఏవై ఉన్నాయో వీటి వల్ల లబ్ధి పొందింది కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈయన ఆసరాగా ఉన్నారు. అయితే ఇవన్నీ విషయాలు తెలిసినా కూడా కేంద్ర ప్రభుత్వం మిన్నకుండా ఉంది. ఎందుకంటే వారి రాజకీయ అవసరాలు అటువంటివి. ఎలక్టరల్ పాలిటిక్స్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. కేంద్రానికి కూడా రాష్ట్రం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి జమానా నుంచి ముడుపులు ముట్టాయి అనేటువంటి సంకేతాలు ఇచ్చే విధంగా ఈ పిటిషన్ ఉంది. దీన్ని ఇప్పుడు ఈ పిటిషన్ ను పరిశీలించిన తర్వాత ఉదయనిధి పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా కొంచెం తల పట్టుకుంటున్నారు. ఎందుకంటే కేంద్రాన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం ఇంతకాలం జరుగుతున్నటువంటి ఆరోపణలు గత 3 సంవత్సరాలుగా కావచ్చు, 4 సంవత్సరాలు కావచ్చు, రాజశేఖర రెడ్డి కంటే కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఆరోపణలు మాత్రమే మనం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా జగన్ టార్గెట్ గానే రాజకీయ విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అధినాయకత్వానికి సన్నిహితంగా చెప్పుకున్నటువంటి నాయకులే పార్టీ అధినాయకత్వాన్ని, పార్టీ అధినేత్రిని రోడ్డును పడేసే విధంగా ఈ విమర్శలు చేస్తున్నట్లుగా ఉన్నటువంటిది ఈ అఫిడవిట్. ఈ అఫిడవిట్ ద్వారా పార్టీ నాయకత్వానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది, దీనికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి అనేటువంటి వ్యాఖ్యలు పార్టీ నాయకులు చేస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీడియా సమావేశం కూడా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే ఖచ్చితంగా ముడుపులు సోనియా గాంధీ కంటే ఎంత మేరకు ఎవరెవరికి ఎంత మొత్తం అంది అనేటువంటి వివరాలు కూడా తీయాలి బయటికి అనేటువంటి మాటను మీరు చెప్తూ ఉన్నారు. వరప్రసాద్ భాస్కర్, ఇప్పుడు ఎవరైతే ఈ ఆరోపణలు చేశారో ఆమోస్ గాని యాదవ్ రెడ్డి గాని వీరిద్దరూ కూడా ముఖ్యంగా సోనియాకు అలాగే కేంద్ర అధికారులందరితో కూడా చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చారు. మరి వీరే ఇట్లాంటి ఆరోపణలు చేయటం వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది? అలాగే కేంద్రం ఇప్పుడు దీన్ని ఎలా సరిదిద్దుకోబోతోంది? అదే కాంగ్రెస్ అధినాయకత్వానికి సోనియా గాంధీకి సన్నిహితంగా ఉంటున్నామనేటువంటి చెప్పుకున్నటువంటి నాయకులే ఈ విమర్శలు చేయడం కాంగ్రెస్ నేతలకి ఇబ్బందికరమైన పరిస్థితి. కాంగ్రెస్ నేతలు ఎవరికి కూడా ఇది అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రోజు మీడియాలో ఈ కథనం బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా చర్చించుకుంటున్నది ఇదే. ఇది జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని చేయాల్సినటువంటి కార్యక్రమాలని సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా చివరికి కాంగ్రెస్ అధినాయకత్వానికి చేతకాంతనమో లేకపోతే కాంగ్రెస్ అధినాయకత్వం అవినీతి అక్రమాలకు పాల్పడడానికి సపోర్ట్ చేసిందంటే కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఈ అక్రమాల్లో ఇన్వాల్వ్ అయింది అనేటువంటి రీతిలో ఈ అఫిడవిట్ దాఖలు చేయడం, ఈ అఫిడవిట్ 100% పూర్తి స్థాయిలో తమకు అన్ని విషయాలు తెలిసి చేస్తున్నామని ఏ ఒక్కరి మీద ఆపాదించడానికి వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ కాదు ఇది. ఈ పిటిషన్ లో పేర్కొన్న ప్రతి అంశము పూర్తిగా మాకు తెలుసు. ఇది తప్పుడు సమాచారం ఇవ్వట్లేదు. ఒకవేళ మేము తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా కోర్టు భావించినట్లయితే అందుకు ఏ శిక్ష వేసినా కూడా తాము సిద్ధంగా ఉన్నామనేటువంటి పేర్కొనడం ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వానికి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ముడుపులు వెళ్ళాయి అనేటువంటి మాటని వీళ్ళు ఆధారాలతో సహా చూపించేందుకు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పినట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇదే ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఈ రోజు ఉదయం ఈ అఫిడవిట్ విషయం బయటకు వచ్చిన తర్వాత కొంతమంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ అధినేత్రికి కూడా కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి కూడా కొన్ని ఫిర్యాదులు పంపించారు. పార్టీలో ఉండేటువంటి సొంత నాయకులే చేయాల్సిన పని మించి తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు, తప్పుడు సమాచారాన్ని బయటకు పంపిస్తున్నారు, దీనివల్ల పార్టీ ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఉంది. ఇది అనుకోకుండా ఆయాచితంగా మళ్ళీ జగన్ కి కలిసి వచ్చేటువంటి అవసరం. రాజశేఖర రెడ్డి అక్రమాలు కేంద్రానికి కూడా పొలవడం ద్వారా రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించబోయి రాజశేఖర రెడ్డి కుమారుడిని వ్యతిరేకించబోయి చివరికి రాజశేఖర రెడ్డి కుమారుడికి రాజకీయంగా ప్రయోజనం చేసే విధంగా వ్యవహరించినట్లుగా ఉంది అనేటువంటి మాట కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వరప్రసాద్ బద్రీనాథ్ Premiere show in London at Harrow Safari Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Fans premiere show in UK at 4 p.m. Bolin Eastham Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Premiere show in Edinburgh, Scotland at Dominican Cinemas on 9th June at 9 p.m. For tickets, please contact Gaddam Pradeep 0780963
37218.